1962 ఇప్పుడే నేను సాయిని అడిగాను కరెక్ట్ 62 కదా. 62లో స్టార్ట్ అయినటువంటి కేఎల్ఓ ఇవాళ దినదినాలు అభివృద్ధి చెంది ఈ స్థాయికి ఇవాళ రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద లారీ అసోసియేషన్గా పేరుంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మనం. కొంతకాలం అనేక ఇబ్బందులు కూడా జరిగాయి. ఈ లారీ అసోసియేషన్ ఇలా నిలబెట్టుకుని నడపడానికి అనేక రకమైన ఇబ్బందులు, అనేక రకమైన ఆశలు కూడా కొంతమంది కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం మన అసోసియేషన్లో. ఈ అసోసియేషన్కి వచ్చిన ప్రతి కష్టానికి నాకు తెలిసిన 2-3 సందర్భాల్లో నేను ఆ కష్టాలు నేను వచ్చి నిలబడ్డ సందర్భాలు నాకైతే గుర్తున్నాయి, మీకు ఎవరైనా గుర్తున్నాయో లేదో తెలియదు. అయితే నేను కోరుకుంటున్నాను ఇవాళ ఇంత అందంగా చక్కగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. కలకాలం ఇలా సంతోషంగా జరగాలి. మీ అందరికీ ఈ సందర్భంలో నేను కానీ కొండబాబు కానీ ఇద్దరు కూడా మేము అనేక సందర్భాల్లో అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, మీ ఇద్దరు మీ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే దీన్ని చల్లగా చక్కగా ఉండాలన్నది మా ప్రధానమైన ఆకాంక్ష. అది చల్లగా చక్కగా ఉండాలి అనుకుంటే కూటమిలాగా మీ ఇద్దరు కూటమిలో మీ ఇద్దరు అలా పని చేసుకుంటున్నాం. కాకినాడ సిటీలో కాకినాడ రోడ్లో మీ ఇద్దరు ఉంటున్నాం. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ. నా పార్టీకి సిద్ధాంతాలు వేరు, ఆయన పార్టీ సిద్ధాంతాలు వేరు. కానీ ప్రతి దానికి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం, చక్కగా చేసుకుంటా ఎదురుకు వెళ్తా ఉన్నాం ప్రతి సందర్భంలో. కాబట్టి ఈవేళ కాకినాడలో చక్కగా పని చేసుకోగలుగుతున్నాం. నేను అంటూ విర్రబీగిన సన్నాసి బయటికి రాని పరిస్థితుల్లో ఇవాళ మనం పెట్టామా లేదా? గట్టిగా మాట్లాడట్లేదు దాని మీద. ఇష్టంలో ఆ సన్నాసిని బయటికి పెట్టాం కదా, ఆ పరిస్థితి ఇవాళ మీరందరూ కలగజేసినందుకు చాలా సంతోషం. మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రతి యాల్సి వస్తే నాకు చాలా చక్కగా అనిపించింది వాతావరణం. అయితే మటుకు ఈ వాతావరణం ఎంత ఉండాలంటే ముందు నేను కొండబాబు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. మనం అందరం కలిసి సమిష్టిగా అందరూ కూర్చుని, కొంతమంది పెద్దలందరూ కలిసి సమిష్టిగా కూర్చుని మంచి వాతావరణంలో మంచిగా ఒక నిర్ణయానికి వద్దాం. ఆ నిర్ణయానికి వచ్చేదాకా ఒకరి మీద ఒకరు మాటలు ఇచ్చుకోవడం కానీ ఇంకోటి కానీ ఏది చేసుకోకుండా చక్కగా మన యూనియన్కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న యూనియన్ని ఆ చరిత్రతో ఉంచుదామని చెప్పి నేను మీ అందరినీ కోరుతాను. ఒకవేళ ఆ చరిత్ర కానీ జరిగిపోయే పరిస్థితి మనలో ఏ ఒక్కరు ఇద్దరు తీసుకునే సందర్భం వస్తే మటుకు మనందరం మటుకు అందరికీ ఆ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొన్ని చిన్న మార్పులు చేసుకుని సరి చేసుకుని కూర్చుని అందరూ అందంగా చేసుకోవాలని నా ఆలోచన. ఆ ఆలోచనని గౌరవించమని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తాను. ఆయనకి ఈరోజు ఊరు ప్రయాణం ఉంది, గంగోత్రి వెళ్తున్నారు. ఆ ఊరు ప్రయాణం వల్ల టైం లేక ముందుగా ముగించడం జరిగింది నానాజీ సోదరులకి. అదేవిధంగా ఈరోజు లారీ యూనియన్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడే అందరూ మాట్లాడారు అన్ని విషయాలు. లారీ యూనియన్ అంటే ఈ కాకినాడ లారీ యూనియన్ అంటే రాష్ట్రంలోనే అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి. ఎన్ని చోట్ల యూనియన్ ఉన్నప్పుడు కూడా కాకినాడ లారీ యూనియన్కు ఉన్నటువంటి గౌరవం మర్యాదలు ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంత గౌరవం ఉన్నటువంటి లారీ ఓనర్ అసోసియేషన్ కాకినాడ అంటే ఒక చరిత్ర. 62 సంవత్సరాల క్రితం మన పెద్దలు ఏర్పాటు చేస్తారు. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఏర్పాటు చేసిన అసోసియేషను ఈరోజు 62 సంవత్సరాలు మొదలుపెట్టారు. 62 సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పుడు 62 సంవత్సరాలు అయింది. చూడండి, అదే నెంబర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనకి. ఇప్పటికి 62 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పుడు కూడా ఈ యూనియన్ విషయంలో మీకు అందరూ తెలుసు, అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా అన్నీ తట్టుకుని నిలబడ్డ వ్యక్తులు. నేనేమంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అన్నీ ఎదుర్కొని నిలబడి ఇప్పుడు దాకా నడుపుతున్నారే యూనియన్ని. సభ్యులందరినీ కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యూనియన్లనే కాదు, అన్ని చోట్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దాన్ని అందరూ కలిసి సమర్థవంతంగా నిలబెట్టుకుంటారే, ఆ వ్యవస్థలే బాగున్నాయి. ఈ రోజున చూస్తున్నాం చాలామంది, చాలా వ్యవస్థలు ఈ కాకినాడ నగరంలో. అంటే గతాన్ని 2 విషయాలు గుర్తు చేయాలి మీ అందరికి కూడా. ఇది 1962లో పెట్టుకున్నారు యూనియన్. కాకినాడలో ఏముందని పని అప్పుడు
కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఒకటి ఉండేది, డీపార్ట్ పోర్ట్ కూడా లేదు అప్పుడు మనకి. ఇదే యాంకరేజ్ పోర్ట్ మీద ఆధారపడి బతికిన సందర్భాలన్నీ కూడా. అప్పటికి ఏమున్నాయి మనకి, ఇక్కడ ఫిషింగ్ ఇండస్ట్రీ ఉండేది, దాంతో లారీలతో సంబంధం లేదు. అలాంటిది ఏదో ఒక లారీలు పెడితే ఎండు చేపలు వేసుకెళ్ళేవారు, దానికి సంబంధించిన ఇంతే. మిగతాదంతా పోర్ట్ మీద ఆధారపడి బతికిన సందర్భం లారీ యూనియన్ అంతా కూడా. తర్వాత ఎన్ఎఫ్సీలు వచ్చింది, జిఎఫ్సీలు వచ్చింది. అంతకుముందంతా కూడా ఒక పోర్ట్ మీద ఆధారపడి బతికిన సందర్భాలు. అంటే ఇందులో ఎలా ఉంటుందంటే లారీ యూనియన్ కానీ ఇంకో యూనియన్ కానీ ఏ యూనియన్ కూడా వాళ్ళు సక్రంగా నడుపుకుంటే కొంతమంది ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఒకటిగా ఉంటే వ్యాపారస్తులకు ఇబ్బంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే వ్యాపారస్తులకు ఇబ్బంది వస్తుందని. గతంలో ఇక్కడ పడవలు ఉండి 3 పూలాప్స్లు ఉండేయండి. 3 పూలాప్స్లు అంటే ఒక యూనియన్ ఉంటే ఇబ్బంది వస్తుందని చెప్పి 3 యూనియన్లు చేస్తారు. అప్పుడు నాకంటే ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారంటే ఈ పడవల ఆఫీసులు 3 యూనియన్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒక యూనియన్లో పడవలు తీసుకుంటున్నారు, సిప్పర్స్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇమ్మని అడిగితే ఆ డబ్బులు ఇవ్వకుండా 2వ యూనియన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు పడవలు. మళ్ళీ 2వ యూనియన్ దగ్గర ఆగిపోతే వాళ్ళు గట్టిగడితే 3 యూనియన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు. ఇలాగ పేమెంట్లు ఇవ్వట్లేదండి అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేల దగ్గర తిరిగారట. కానీ ఎవరు పట్టించుకోలేదండి. అంటే ఈ వాస్తవాన్ని చెప్పాలి మీ అందరికి కూడా. అసలు వచ్చినప్పుడు ఈ యూనియన్ కూడా వచ్చారు. యూనియన్ అంటే లీడర్లు రాలేదు, కింద పనిచేసే వర్కర్స్ అందరూ పడవ మీద వెళ్ళి వాళ్ళు అందరూ వచ్చారు. కొండబాబు గారు పడవలన్నీ నళ్ళేస్తున్నాం, డబ్బులు ఇవ్వట్లేదు, అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎప్పుడుకో ఇస్తున్నారు డబ్బులు, కానీ ఏమో వాళ్ళకి పేమెంట్లు వచ్చేస్తే సిప్పర్స్కి, అయినా సరే మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు. అంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ 3 పూల్ ఆఫీసులు ఉన్నాయి, 3 ఆఫీసులు పడవల ఆఫీసులు గారు ఇక్కడ ఉన్నారు, రామ్మూర్తి గారు ఉన్నారు, డాక్టర్ మత్ గారు, ఇంకా పెద్దలందరూ బతికే ఉన్నారు. కొంతమంది చనిపోయారు, అందులో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకా బతుకున్నాడు. ఒక ఆయన, ఒక వ్యక్తి అయితే చనిపోయాడు, ఒక వ్యక్తి ఇంకా బతుకున్నాడు. ఒక ఇద్దరి వల్ల వ్యవస్థ అంతా పాడు చేయని చూశారండి. అలాంటి 3 యూనియన్లు కలిపిన తర్వాత ఒక సీరియల్ ప్రకారంగా పడవలన్నీ వెళ్ళడం వల్ల ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఒకే సీరియల్. అంత 99లో ఎమ్మెల్యే అయ్యాను, 99లో. అప్పుడు కూడా ఎవరు బాగుండాలని పెట్టుకోండి అని చెప్పి మీ అసోసియేషన్ నడిపే వాళ్ళు ఉంటారు, ఎవరు బాగుండాలని పెట్టుకోమన్నాం, పెట్టుకున్నారు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాం, ఎవరైతే మీరు బాగుంటారో మీరే నిర్ణయించుకోండి, పెట్టుకోండి అని చెప్పాం. ఇప్పుడు కూడా ఏంటంటే నేను ఎవరినో కాదన్నం కాదు, సరే కొంతమంది కష్టపడి పనిచేశారు, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. సరే వాళ్ళు ఓనర్స్ అనుకున్నట్టుగా చేస్తేనే ఒప్పుకుంటాం తప్ప, లేకపోతే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటాం? ఓనర్స్కి బాగు కోసం చేయాలనే తప్పన అది వేరే స్వార్థం ఈ కొండబాబుకి ఏమీ లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఓనర్స్ అందరూ బాగుండాలన్నదే. సరే వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసాం, పనిచేసే విధానం ఇవన్నీ చూసి సరే కొత్త వరకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, ఏ విధంగా చేస్తారు చూడాలి మనం కూడా. వీళ్ళు కూడా కష్టపడి పనిచేస్తానంటున్నారు. ఓనర్ ఆలోచనని మన ఆలోచనని ముందు తీసుకెళ్లే వ్యక్తులు ఉండాలని చెప్పి మీలో ఒకరిని తీసాం తప్ప కొండబాబు సొంత మనుషులు ఎవరిని పెట్టలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలో ఒకరిని తీసాం, మీ మనుషుల్ని తీసాం. ఓకే, వచ్చినంటే నువ్వు ప్రెసిడెంట్ సెక్రటరీ పదవులు ఇచ్చేయలేదు. నేను మొట్టమొదటికి ఒక స్టీరింగ్ కమిటీలాగా వేస్తాను. అసలు వీళ్ళు ఎలా పనిచేస్తారు ఏంటి ఒకసారి చూద్దాం, వీళ్ళని కొద్ది రోజులు వాడదాం, మనుషులు ఎలా పనిచేస్తారు అని చెప్తే లారీ ఓనర్స్ ఏంటి సమస్యలను అడిగా. సార్ మన ట్రిప్పులన్నీ కూడా బయట వాళ్ళు వేసుకెళ్ళిపోతున్నారు, మనకి రావట్లేదు, గతం నుంచి అలా జరిగిపోతుంది, ముందు అన్ని అరికట్టాలన్నారు. మీరు ముందు అరికట్టండి అని చెప్పాం. సార్ కొన్ని పనులు మనకు రావట్లేదండి, వైజాగ్ నుంచి వెళ్తున్నారు, వాళ్ళందరినీ పిలిస్తే ఇక్కడి నుంచి వ్యాపారం జరిగితే మనకి బాగుంటుందని చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు వస్తున్నారు. సరే వీళ్ళు చేయగలిగిన సమర్థత కనిపిస్తుంది వీళ్ళు అని చెప్పి చేయగలరు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ముందు ప్రయారిటీ వాళ్ళకి రావాలి, తర్వాత బయట వాళ్ళకి రావాలి.
ఆ విధంగా ఓనర్స్కి న్యాయం చేయాలని నేను పదే పదే చెప్పాను. ఆ విధంగానే నడుపుకుని తీసుకెళ్తున్న విధానం చూసి తర్వాత కమిటీ చేశాను తప్ప నేను నా స్వార్థంతో వేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత చేశాను నేను స్టీరింగ్ కమిటీ వేసిన తర్వాత పనితనం చూసి వాతావరణం చూసి ఇచ్చాను. గతంలో అలా కదే వెంటనే ఇచ్చుకోవడం ఎవరు అనుకుంటే అలా చేసాం. మిగతా వాళ్ళు కూడా నాకు విరోధులు కాదు, వాళ్ళు కూడా నాతో పనిచేసిన వాళ్ళే, నాకు పనిచేస్తారు గతంలో నాతో పాటు ఉన్నవాళ్ళే. అలాగని వాళ్ళు ఏమీ మనకి కించపరచట్లేదు, వాళ్ళని దూరంగా ఉండమంటలేదు. వాళ్ళు ఇక్కడే ఉండండి, కలిసి ఉండండి, మీరందరూ కలిసి పని చేసుకోండి. మీరందరూ కలిసి ఏం కావాలని నాతో దెబ్బలాడి మీరు చేయించుకోవాలి తప్ప నాతో విరోధం పెట్టుకోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.